దైవక్షేత్ర మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి విశ్వసనీయ సహచరి. జగజ్జాలపాలం చలత్కంఠమాలం శరచ్చంద్రభాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అని పిలుస్తారు. ఇది విజయవాడలోని వన్ టౌన్లో ఉంది. అసలు పేరు పాదశివాలయం. ఇంద్రకీలాద్రి కొండపాదాల వద్ద ఉన్నందున ఈ పేరు వచ్చింది. పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు యుధిష్ఠిరుడు ఇంద్రకీలాద్రిలో అర్జునుడు చేసే తపస్సులో విజయం కోసం ప్రార్థిస్తూ దీనిని మొదటగా ప్రతిష్ఠించాడని భక్తులు నమ్ముతారు. రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజే. కార్తీక మాసం, ముఖ్యంగా సోమవారాలు మరియు పౌర్ణమి మరియు మహాశివరాత్రి సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమ్మిగుడతారు. ఈ ఆలయంలో ఏ స్తంభం చూసినా ఆనాటి శిలా శాసనాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో ఉన్న భ్రమరాంబ శ్రీశైలంలో ఉన్న అమ్మవారి వలె పోలి ఉంటుంది. 1000 సంవత్సరాల నాటి శాసనాలు ఇప్పటికి చెక్కు చెదర్లేదు. పురావస్తు శాఖ పరిశోధనలో ఆశ్చర్యపరిచే విషయాలు ఎన్నో ఉన్నాయి. పైగా దేవుళ్ళు అందరూ ఒకచోట అంటే ఒక ఆలయంలోని దర్శనం ఇవ్వటం ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తార్థశూలం భజేహం భజేహం. సమస్తామరేశం ద్విరేఫాభకేశం జగద్వింబలేశం హృదాకాశదేశం సదా దివ్యదేహం విముక్తాఖిలేహం సువైకుంఠగేహం భజేహం భజేహం. సురాలీబలిష్ఠం త్రిలోకే వరిష్ఠం గురూణాం గరిష్ఠం స్వరూపైకనిష్ఠం సదా యుద్ధధీరం మహావీరవీరం మహాంబోధితీరం భజేహం భజేహం. రమావామభాగం తలానగ్రనాగం కృతాదీనయాగం గతారాగరాగం మునీంద్రై సుగీతం సురై సంపరీతం గుణౌధైరతీతం భజేహం భజేహం. ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం పఠేదష్టకం కంఠహారం మురారే స విష్ణోర్విశోకం ధ్రువం యాతి లోకం జరాజన్మశోకం పునర్విందతే నో. జగజ్జాలపాలం చలత్కంఠమాలం శరచ్చంద్రభాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. సదాంభోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్త్రం భజేహం భజేహం. రమాకంఠహారం శృతివ్రాతసారం
जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम् जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानवीनं जगज्जन्महेतुं सुरानेककेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहं कृतां नायकानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् హలో హాయ్ గైస్, వెల్కమ్ టు దైవక్షేత్ర యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన విజయవాడలో 1 టౌన్లో పాత శివాలయం దగ్గర ఉన్నాము. స్థల పురాణం గురించి ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ స్థల పురాణం గురించి మాకేం చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మనం విజయవాడలో వేయించేసినటువంటి 1 టౌన్లో గల పాండవ అగ్రజులైనటువంటి శ్రీ ధర్మరాజు వారిచే ప్రతిష్ఠ చేయబడినటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఆలయం యొక్క పాత శివాలయం నందు ఉన్నాం. ఈ యొక్క ఆలయం స్థల పురాణానికి వస్తే ఇది పాండవుల యొక్క కాలంలో నిర్మించినటువంటి ధర్మరాజు వారిచే ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆలయంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి శిలా శాసనాలన్నీ కూడా స్థల పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. అట్లాగే ఈ దేవాలయానికి వచ్చేసరికి మరొక పేరు ఏంటంటే సకల దేవతా నిలయం అంటారు. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక దేవాలయానికి వెళ్తే అయితే పరమేశ్వరుడు దర్శనం చేస్తాం, లేకపోతే విష్ణుమూర్తి దర్శనం చేస్తే ఏదైనా ఒక 4-5 ఆలయాల ఉపాలయాలు చూస్తాం. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ ప్రారంభం చేసిన దగ్గర నుంచి మళ్ళీ ప్రదక్షిణ పూర్తయ్యేంత వరకు కూడా మనం ఒక్కొక్క ఆలయాన్ని దర్శనం చేయవచ్చు. ఎట్లాగంటే మొట్టమొదటి వచ్చేసరికి ధ్వజస్తంభం దగ్గర చండీశ్వరుడితో ప్రారంభం చేసుకుంటే, అలాగే ఆంజనేయ స్వామివారు, అలాగే భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు, అట్లాగే గణపతి, అలాగే రమా సమేత సత్యనారాయణ స్వామివారు, అట్లాగే లక్ష్మీ నరసింహ స్వామివారు, అలాగే మృత్యుంజయేశ్వర స్వామివారు, అలాగే మనం విజయవాడలో త్రిశక్తి పీఠంగా చెప్పుకుంటాం కాళికామ్మవారి దేవాలయం అని విజయవాడలో ఉందండి. ఆ కాళికామ్మవారి గుడి కన్నా ముందు నుంచి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎవరికి ఎక్కువ తెలియనటువంటి త్రిశక్తి పీఠం ఏంటంటే భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో గర్భాలయంలోనే మహాలక్ష్మి మహాసరస్వతి కూడినటువంటి భ్రమరాంబ అమ్మవారి ఆలయం మన దేవాలయానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఎందుకంటే మామూలుగా బయట ఎక్కడైనా ముగ్గురు అమ్మవారు విడిగా ఉంటారు, మనకి ఇక్కడ ఒకే గర్భాలయంలో త్రిశక్తి స్వరూపంగా మనకు అమ్మవారి కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. అట్లాగే ఆలయంలో కూడా శంకరాచార్య వారు వచ్చి శాంతి యంత్రం ప్రతిష్ట శ్రీచక్ర యంత్రం ప్రతిష్ట చేయడం ద్వారా ఈ ఆలయానికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే మనకి అయ్యప్ప స్వామి ఉత్సవాలు కానీ, అట్లాగే అలివేలు మంగా సమేత పద్మావతి వెంకటేశ్వర స్వామి వారు కానీ, అట్లాగే దత్తాత్రేయ స్వామి వారు, ఇట్లాగా మనకి దేవాలయంలో అందరూ దేవుళ్ళు ఉండేటువంటి ఆలయం కాబట్టి దీన్ని సకల దేవతా నిలయంగా ఇక్కడ పిలుస్తూ ఉంటారు. అట్లాగే మాధవవర్మ గారి కాలంలో అట్లా రాజుగారి యొక్క కాలంలో కూడా ఇక్కడ ఆలయంలో కనకవర్షం కురిసింది అని కూడా ఈ ఆలయానికి ఉన్నటువంటి శాసనాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అలాగే ఎప్పుడూ కూడా ఉత్తర ద్వార దర్శనం ఒక విశేషం. అలాగే ఈ మధ్యకాలంలో అంటే ఎప్పటి నుంచో ఉన్న ఈ మధ్యకాలంలో భక్తులకి తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే ఆ బ్రహ్మసూత్రం శివలింగాన్ని దర్శనం చేసుకుంటే విశేష ఫలితం వస్తుందని, మనకు ఒక ఆలయాన్ని దర్శనం చేస్తేనే విశేషమైన ఫలితం వస్తుందని ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, భక్తులందరూ కూడా. అట్లాంటిది ఈ ఆలయంలో పురాతన నుంచి కూడా పంచభూతాలకు ప్రతీకగా ఇక్కడ 5 శివలింగాలు బ్రహ్మసూత్రం శివలింగాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ బ్రహ్మసూత్రం శివలింగాలు దర్శనం చేయడం ఒక విశేషమైతే ఇక్కడ స్వయంగా ఒక లింగానికి ఒక స్వామి వారికి మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు. ఆయనే మనకి దక్షిణాన ఉన్నటువంటి మృత్యుంజయేశ్వర స్వామివారు. ఆ యొక్క మృత్యుంజయేశ్వర స్వామివారు ఉత్తర ద్వారానికి ఎదురుగుండా ఉండి చక్కగా దక్షిణ దిక్కుగా ఉన్న స్వామివారి కనుక మనం అభిషేకం మన చేతులతో చేసుకుంటే ఏదైనా జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నా, లేదా శరీరంలో ఎటువంటి రోగ బాధలు దీర్ఘకాలికంగా ఏదైనా బాధలు ఉన్నా కూడా ఆ యొక్క మృత్యుంజయేశ్వర స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా అటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గుతున్నాయని ఇక్కడ భక్తులకు కూడా చాలా నమ్మకం. అందుకని ఇప్పటికీ కూడా మనకి ప్రధాన ఆలయానికి ఎంతమంది అయితే వచ్చేసుకుంటారో వారందరూ స్వయంగా వెళ్ళి అటువంటి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి మృత్యుంజయ స్వామివారికి కూడా ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది. అట్లాగే ఉత్సవాలు కానీ, అలాగే ఇంకా చాలా ఈ ఆలయం చరిత్ర మనం చెప్పుకోవడం మొదలు పెడితే చాలా పురాణాలుగా ఉంటుంది. అలా మచ్చుక్కి మనం చెప్పుకోవాలి కొన్ని విశేషాలు అంటే ప్రతి సంవత్సరం మనకి విజయవాడలో జరిగేటువంటి అతిపెద్ద రథోత్సవం జరుగుతుంది. మన విజయవాడలో బ్రాహ్మణ దగ్గర రథం సెంటర్లో రథం ఉంటుంది. ఆ రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవానికి సాక్షాత్తు మన విజయవాడలో వెలిసినటువంటి దుర్గా అమ్మవారు మన దేవాలయానికి రావడం జరుగుతుంది.
ఆ దుర్గగుడి నుంచి స్వామివారు దుర్గామల్లేశ్వర స్వామివారు మన దేవాలయానికి వచ్చి, అట్లాగే బ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి వసంత మల్లికార్జున బుద్ధవారి దేవాలయం అంటారు, ఆ దేవాలయం ఉత్సవమూర్తులు కూడా మన దేవాలయానికి విచ్చేయడం జరుగుతుంది. విచ్చేసి ఇక్కడి నుంచి స్వామివారి అర్చన చేసుకుని నగరోత్సవం చేసుకుని రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అంటే మన ఆలయం గురించి చెప్పుకుంటే అది ఒక పెద్ద విశేషం అన్నమాట. సాక్షాత్ అమ్మవారే మన దేవాలయానికి వచ్చి చక్కగా స్వామివారి దగ్గర ఎందుకు వస్తున్నారు అంటే కనుక మొదటి నుంచి కూడా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని పైన ఉన్నటువంటి అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నది శాసనం. అంటే ఈ స్వయంగా మేము ఎవరమో చెప్పడమో ఒకళ్ళో ఇద్దరో చెప్పి ఏదో పురాణాలు రచించలేదు. ఈ సాక్ష్యాలతో సహా మనకి శిలాశాసనాలన్నీ కూడా అటు పక్కన మనకి ఉత్తర ద్వారం దగ్గర మనకి శిలాశాసనాలన్నీ కూడా ఉంటాయి. ఆ శాసనాల్లో ఉన్నటువంటి చరిత్ర ఆ కాలంలో ధర్మరాజు వారు ప్రతిష్ఠ చేసినప్పుడు రాసినటువంటి చరిత్ర అనమాట ఇదంతా కూడా. ఇక్కడి నుంచి స్వామివారి దర్శనం చేసుకుని అలా కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేది శాసనం. ఇది ఆలయానికి మనం ఉన్నటువంటి విశేషాల్లో కొన్ని సందర్భాలు. అట్లాగే మనం 1000 స్తంభాలు దేవాలయం గురించి ఆలోచించినా ఎక్కడో వరంగల్లో ఆలోచిస్తాం. మనకి విజయవాడలో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయం, దీని ఎంట్రన్స్ వచ్చేసరికి మన కాళేశ్వరం మార్కెట్లో ఉండేది అని చెప్పి పెద్దవాళ్ళందరూ కూడా మనకి చెప్తూ ఉంటారు. కాలక్రమేణా సిటీ డెవలప్మెంట్లో కొన్ని స్తంభాలు పడిపోవటం, దాంతో ఇప్పుడు ప్రస్తుతానికి కొంత భాగం మనకు ఆలయం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా 1000 స్తంభాలుగా ఉండేటువంటిది అనేది కూడా మనకి శాసనాల ద్వారా మనకి తెలియజేస్తుంది. అలాగా ఈ ఆలయం నుంచి మనం చెప్పుకుంటూ వస్తే చాలా విశేషమైన చిత్రం. ఎత్తైన గాలి గోపురం నుంచి స్వామివారి దగ్గర నుంచి మనం ఎంత చూసుకున్నా కూడా అలాగా విజయవాడలో అత్యంత పురాతనమైన ఆలయంగా ఈ ఆలయం అంతా కూడా ప్రసిద్ధి అవుతుంది. అలాగే మామూలుగా మనం ఏదైనా దేవాలయంలో దసరా అమ్మవారి అలంకారాలు చూస్తే మనం ఏం చూస్తాం, దసరా నవరాత్రిలో ఒక 10 అలంకారాలు చూస్తాం. ఎప్పుడైనా ప్రత్యేకంగా చేస్తే ఈ మధ్యకాలం కాత్యాయని అమ్మవారును లేకపోతే ఇంకో కొన్ని ఏదైనా 1-2 అలంకారాలు మనం చూస్తాం. కానీ మన దేవాలయంలో ఉన్న ఇంకో విషయం ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం త్రిశక్తి పీఠంలో ఉన్నటువంటి అమ్మవారికి కార్తీక మాసంలో స్వామివారు కూడా ఇక్కడ అమ్మవారితో పాటు నక్త దీక్ష చేస్తారు. దీక్షగా ఉండి అమ్మవారు రోజు ఒక ప్రత్యేక అలంకారంలో మనకి దర్శనమిస్తారు. అంటే ఒక దేవాలయంలో ఒక అమ్మవారిని 30 అలంకారాలు దర్శనం చేయటం అనేది ఎక్కడ మన ఆ తెలుగు రాష్ట్రాలు ఎక్కడా కూడా లేదు. మన దేవాలయంలో కొన్ని వందల సంవత్సరాలుగా ఆచారం మనకు వస్తుందన్నమాట. కార్తీక మాసం నెల రోజులు కూడా రోజు అమ్మవారు ఒక ప్రత్యేక అలంకారంలో మనకి దర్శనమిస్తారు. ఏవైతే దశమహావిద్యల్లో అమ్మవార్లు రూపాలు చెప్పున్నారో ఆ రూపాలన్నీ కూడా మనం వస్తే చక్కగా కార్తీక మాసం 30 రోజులు అమ్మవారిని ఒక ప్రత్యేక అలంకారంలో చూడటం కూడా ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత. చూశారు కదండి, ఇదే మన 1 టౌన్లో ఉన్న పాత శివాలయం చరిత్ర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.